ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇంద్రప్రస్థపురంలో ధర్మరాజుల వారు సభ తీర్చి ప్రజలందరి ముందు, సామంతరాజుల ముందు, ఋషుల ముందు, అందరి ముందు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు. స్వామి, నేను రాజసూయ యాగాన్ని చెయ్యాలనుకుంటున్నాను, నీ అనుగ్రహం కావాలి అని స్తోత్రం చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, నన్ను నమ్మినటువంటి వారిని ఎవ్వరూ తిరస్కరించలేరు, అవమానించలేరు. నేను మీ పక్షమే, ధర్మపక్షమే. మీరు ఏది చెయ్యాలనుకున్నా అది దిగ్విజయమే అవుతుంది ఓ ధర్మరాజా. ముందు దిగ్విజయ యాత్ర చెయ్యాలి కదా అని సూచిస్తున్నారు. శ్రీ సుకౌవాచ నిశమ్య భగవద్గీతం ప్రీతః ఫుల్ల ముఖాంబుజ భరాతॄన్ దిగ్విజయే అయుంక్త విష్ణు తేజోపబృంహితాన్. వెంటనే పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క చక్కని గీతను, వాక్యాన్ని విన్నటువంటి ధర్మరాజు వికసించిన పద్మము వంటి ముఖము కలిగినటువంటి వాడై ఆనందంతో తన సోదరులు నలుగురిని పిలిచాడు. భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. వీళ్ళని పిలిచి వాళ్ళు దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో వెంటనే వాళ్ళంతా విష్ణు తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు. వాళ్లతో చెబుతున్నారు ధర్మరాజుల వారు, మీరు వెంటనే దిగ్విజయ యాత్ర చెయ్యాలి, నలుగురు 4 దిక్కులకి వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చి సహదేవం దక్షిణస్యాం ఆదిశత్ సహసృంజయై దిశి ప్రతీచ్యాం నకులం ఉదీచ్యాం సవ్యసాచినం ప్రాచ్యాం మృకోదరం మత్స్యైః కేకయైః సహమద్రకైః. నకులుండేమో పశ్చిమ దిక్కునకు పంపించారు. అతనికి సహాయకంగా మత్స్యదేశానికి సంబంధించిన వాళ్ళంతా తోడుగా వెళ్ళారు. మరి అర్జునుడేమో ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. అతనికి సహాయంగా కేకయ దేశానికి సంబంధించినటువంటి సైన్యం అంతా వెళ్ళింది. ఆ తరువాత భీముడు తూర్పు దిక్కునకు వెళ్ళాడు. ఆ తూర్పు దిక్కునకు వెళ్ళినటువంటి భీమునితో పాటు మద్రదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు తోడుగా వెళ్ళారు సహాయంగా, సైనికులందరూ. ఆ తరువాత సహదేవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి సహదేవునకు తోడుగా సృంజయ దేశానికి సంబంధించిన సైన్యం అంతా బాసటగా నిలిచి వెళ్ళారు. ఈ విధంగా దిగ్విజయ యాత్రకు 4 సోదరులు బయలుదేరి వెళ్ళారు. తే విజిత్య నృపాన్ వీరాః ఆజహృః దిగ్భ్య ఓజస అజాత శత్రవే భూరి ద్రవిణం నృపయక్ష్యతే. ఈ విధంగా మహారాజైనటువంటి ధర్మరాజుల వారి కోసం దిగ్విజయ యాత్ర చేసి 4 సోదరులు 4 దిక్కుల నుంచి అశేషమైనటువంటి ధనరాశులను తీసుకుని వచ్చారు. రాజసూయ యాగాన్ని నిర్వహించటం కోసం యజ్ఞం చేయబోతూ ఉన్నటువంటి ధర్మరాజు గారికి అనేక కానుకలు, ద్రవ్యాలు అన్నీ తెచ్చిచ్చారు దిగ్విజయం చేసి. శ్రుత్వా అజితం జరాసంధం నృపతేః ధ్యాయతో హరిః ఆహోపాయం తమేవాద్య ఉద్ధవోయమువాచ. అందరినీ జయించారు కానీ మగధరాజైనటువంటి జరాసంధుడు ఒక్కడూ మిగిలిపోయాడు. అతన్ని ఏ విధంగా జయించాలి అని చెప్పి శ్రీకృష్ణుల వారు చక్కగా ఆలోచన చేసి ధర్మరాజుతో ఇలా చెబుతున్నారు. ఆనాడు ఉద్ధవుడు శ్రీకృష్ణస్వామికి ఏదైతే తెలియజేశాడో అదే విషయాన్ని కృష్ణస్వామి ధర్మరాజునకి ఈనాడు తెలియజేస్తున్నారు. ఇంద్రప్రస్థపురంలో భీమసేనోర్జున కృష్ణో బ్రహ్మలింగధరాస్త్రయ జగ్ముహు గిరివ్రజంతాత బృహద్రథ సుతోయత. ఏమిటా ఉపాయము అంటే,
భీముడు, అర్జునుడు, కృష్ణుడు ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషధారులై జరాసంధుని దగ్గరికి వెళ్ళి అతని చేత ద్వంద్వ యుద్ధం చేయించాలి భీమసేనునితో. అదే వీరి యొక్క ఉపాయం. ఆ విధంగానే ధర్మరాజునికి వీళ్ళు చెప్పి కృష్ణుడు, భీముడు, అర్జునుడు వీళ్ళ ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషములను ధరించారు. సహజంగా వీరు క్షత్రియులైనప్పటికీ బ్రాహ్మణుల యొక్క వేషంలో ఆ వస్త్రధారణ చేసినటువంటి వారై జరాసంధుని యొక్క పట్టణమైనటువంటి గిరివ్రజానికి వెళ్ళారు మగధ దేశంలో. ఎవరు ఆ జరాసంధుడు అంటే బృహద్రథుని యొక్క కుమారుడే ఆ జరాసంధుడు. దుర్జయుడతడు. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. శ్రీకృష్ణుని మీద 17 సార్లు 23 అక్షౌహిణీల సైన్యంతో దండెత్తి వచ్చి ఓడిపోయినటువంటి వాడు. తే గత్వా ఆతిథ్య వేళాయాం గృహేషు గృహమేధినం బ్రహ్మణ్యం సమయాచేరన్ రాజన్యా బ్రహ్మలింగిన. ఆ జరాసంధుడు ఎంత దుష్టుడైనా ఆయనకు ఒక అలవాటు ఉంది. అతిథులు, అభ్యాగతులు, బ్రాహ్మణోత్తములు వచ్చినప్పుడు వాళ్ళు కోరినటువంటి కోరికలను తీర్చి వారికి సపర్య చేయడం ఆయన అలవాటు. ఒక సమయాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ సమయంలో వచ్చినటువంటి వారికి కోరిన కోరికలన్నీ తీర్చాలి అని ఒక సమయాన్ని నిర్ధారణ చేశాడు. ఎప్పుడైతే వాళ్ళంతా యాచకులు జరాసంధుని దగ్గరికి వెడుతున్నారో బ్రాహ్మణోత్తములంతా, వారితో పాటు శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, భీముడు వీళ్ళ ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషంలోనే ఆ బ్రాహ్మణ సమూహంతో పాటు జరాసంధుని దగ్గరికి చేరారు. బ్రాహ్మణోత్తములు కోరినటువంటి కోరికని తిరస్కరించడు జరాసంధుడు. అది అతడి యొక్క నియమం. అందువల్ల వీళ్ళ ముగ్గురు ఆ బ్రాహ్మణ రూపంలోనే వెళ్ళి క్షత్రియులైనప్పటికీ బ్రాహ్మణ వేషాన్ని ధరించి వెళ్ళి జరాసంధుణ్ణి యాచించారు. ఏమని యాచించారు? రాజన్ విద్యతిథీన్ ప్రాప్తాన్ అర్ధినో దూరమాగతాన్ తన్నః ప్రయచ్ఛ భద్రంతే యద్వయం కామయామహే. ఓ రాజా జరాసంధ, నీవు సామాన్యుడవు కాదు, గొప్ప దాతవని మేము ఎంతో దూరం నుంచి ప్రయాసపడి నీ దగ్గర దానం పుచ్చుకోవాలని వచ్చాము. మేము అడిగింది కాదనవు కదా, మేమేదది అడిగితే అదే ఇస్తావు కదా. తన్న ప్రయచ్ఛ భద్రంతే, నీకు మంగళమగుగాక, మేము అడిగినటువంటిది మాత్రమే నీవు ఇవ్వాలి. చాలా దూరం నుంచి ఆశ పెట్టుకుని వచ్చాం. యద్వయం కామయామహే అని చెప్పి కిం దుర్మర్షం తితిక్షూణం కిమకార్యమసాధుభిః కిం న దేయం వదాన్యానాం కః పరః సమదర్శినాం. ఓ రాజా, మీకు చెప్పేంతటి వాళ్ళమా మేము? కానీ కొన్ని విషయాలు చెబుతాం విను అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు జరాసంధునితో. సహనం కలిగినటువంటి వాడు ఓర్చుకోలేదు ఏదైనా ఉందా ఈ భూమిలో? అలాగే ఉదారులైనటువంటి దాతలు కూడా ఇవ్వలేనిది ఏదీ ఉండదు. వాళ్ళ ఉదార స్వభావం వల్ల ఏదడిగినా సంపాదించే లక్షణం కలిగి ఉంటారు. ఏ విధంగా అయితే సహనం కలిగిన వాళ్ళు ఓర్పు కలిగి ఉంటారో అలాగే ఇచ్చేటువంటి ఉదారులైన దాతలు కూడా ఏదైనా ఇస్తారు, తమ ప్రాణాలైనా. వాళ్ళు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. అలాగే దుర్మార్గులకు కూడా చేయకూడని పని అంటూ ఉండదు. దుర్మార్గులైన వాళ్ళు ఎంత నీచమైన పని చేయడానికైనా వెనకాడరు. అదేవిధంగా సమభావంతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ లోకంలో శత్రువులంటూ ఎవరూ ఉండరు. ఈ ధర్మాలన్నీ నీకు తెలిసినవే కదా. యో నిత్యేన శరీరేణ సతాంగేయం యశోద్ధుర్వం నాచినోతి స్వయం కల్ప సవాత్య సోత్య ఏవ సహ. ఓ మహారాజా, అనిత్యమైన బుద్భుతప్రాయమైనటువంటి ఈ దేహాన్ని, ఈ జన్మను పొంది, ఈ దేహాన్ని పొందినందువల్ల ఎవరైతే ధర్మాన్ని ఆచరించి చక్కని భగవద్ అనుగ్రహాన్ని సముపార్జించుకోరో వాళ్ళు నిజంగా జాలిపడదగినవారు. భగవంతుడు ఎంతో అనుగ్రహంతో ఇచ్చాడు ఈ దేహాన్ని. మానవ జన్మని కూడా అందువల్లే ఇచ్చాడు. ఇచ్చినటువంటి విచక్షణ కలిగినటువంటి ఈ జన్మలో మానవుడు ఏం చెయ్యాలి అంటే తన యొక్క చక్కని ఇంద్రియములన్నీ కూడా భూత దయతో భూతముల యొక్క హితం కోసం ఉపయోగపెట్టాలి. దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సముపార్జించుకోవాలి. అలా చెయ్యని వాడు తక్కువ స్వల్పమైనటువంటి ఆయుర్దాయం కలిగిన దేహాన్ని ధరించి ఆ సమయం లోపలే ధర్మాన్ని ఆచరించి పుణ్యాన్ని కట్టబెట్టుకోలేనటువంటి వాడు నిజంగా జాలిపడదగినటువంటి వాడు. ఓ మహారాజా, నీవు దాతవు కాబట్టి అపూర్వంగా మేము అడిగినటువంటి కోరికను తీర్చి దివ్యమైనటువంటి కీర్తిని సంపాదించుకో.
హరిశ్చంద్రో రంతిదేవ ఉంచవృత్తి శిబిర్బలి వ్యాధ కపోతో బహవో యధ్రువేణ ధ్రువంగతా. ఎంతోమంది మహానుభావులు పూర్వం ఇలాగ కీర్తిని పొందారు. హరిశ్చంద్రుడి గురించి వినలేదా ఓ మహారాజా? కష్టకాలం వచ్చినా కూడా సత్యానికి నిలబడినటువంటి వాడై సర్వము కోల్పోయి చిట్ట చివరికి తన భార్యాబిడ్డలను కూడా అమ్మి మాట నిలుపుకున్నటువంటి వాడు ఆ హరిశ్చంద్రుడు. మరి రంతిదేవుడో ఎన్నో రోజులు ఆకలితో అలమటించి అలమటించి చిట్ట చివరికి తినడానికి ఆహారం దొరికినప్పటికీ కుటుంబంతో సహా ఆ ఆహారాన్ని తినే సమయానికి అతిథులు వచ్చారని చెప్పి అదంతా వారికే అర్పించి తుచ్చమైన దేహం కన్నా పరమాత్ముని యొక్క అనుగ్రహమే గొప్పది, దానగుణమే గొప్పది అని నిరూపించినటువంటి వాడు రంతిదేవుడు. అలాగే ఉంచవృత్తితో, ఉంచవృత్తి అంటే ధాన్యాన్ని చక్కగా అందరూ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, పైరులో ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకువెళ్ళిపోయిన తర్వాత కింద రాలిపడిన దాన్ని ఏరుకుని తెచ్చుకునేటువంటి వృత్తినే ఉంచవృత్తి అంటారు. అలాంటి వృత్తిలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు ముద్గలుడు అనేటువంటి వాడు కూడా దాన ధర్మాలు చేసి తాను తెచ్చుకున్నటువంటి దాన్నే అందరికీ దానం చేసి బ్రహ్మలోకాన్ని పొందాడు. ఇంకా శివి చక్రవర్తి గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన కూడా తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని అర్పించినటువంటి వాడై పుణ్యలోకాలను సంపాదించుకున్నాడు. ఇక బలిచక్రవర్తి వామన రూపంలో వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని తెలిసి ఒక పక్క గురువైన శుక్రాచార్యుల వారు వద్దు వద్దని వారిస్తున్నా వినకుండా అంతటి శ్రీ మహావిష్ణువుకి దానం చేయటమే కదా ఉత్తమమని భావించి తన సర్వస్వాన్ని దానం చేసి తాను ఏమైపోయినా పర్వాలేదనుకున్నాడా బలిచక్రవర్తి. అతని చరిత్ర నువ్వు వినలేదా? అలాగే వ్యాధుడు కపోతముల యొక్క చరిత్ర. ఆకలిగొన్నటువంటి ఒక వ్యాధుడు ఆకలితో ఉంటే పావురాలు చూచి తమనే అతనికి ఆహారంగా సమర్పించుకున్నాయి. వాటి త్యాగాన్ని చూసినటువంటి ఈ వ్యాధుడు బోయేవాడు కూడా తట్టుకోలేక తాను కూడా తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ విధంగా ఎంతోమంది పరస్పర త్యాగములతో దివ్యమైన లోకాలను పొందినటువంటి వారు ఉన్నారు. అలా చేసినటువంటి వారు స్థిరమైనటువంటి దివ్యమైన స్థానాలను పొందారు. ఈ శరీరం అనేది అనిత్యము. ఈ శరీరం ఉన్నప్పుడే సత్కర్మలను ఆచరించి ఉత్తమమైనటువంటి స్థానాలను పొందాలి, భగవద్ అనుగ్రహాన్ని సముపార్జించుకోవాలయ్యా అని చెబుతూ శ్రీ సుకౌవాచ. ఇలా కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ రూపాల్లో ఉండి జరాసంధునితో సంభాషిస్తున్నారు. స్వరైరాకృతిభిస్తాంస్తు ప్రకోష్ఠై జ్యాహతైరపి రాజన్యబంధూన్ విజ్ఞాయ దృష్టపూర్వా నచింతయత్. జరాసంధుడు ఆ ముగ్గురిని చూచాడు, కృష్ణుణ్ణి, అలాగే భీమసేనుణ్ణి, అలాగే అర్జునుణ్ణి, ముగ్గురిని చూచి వీళ్ళ ముగ్గురు మాట్లాడేటువంటి మాట గాంభీర్యం చూస్తుంటే వీళ్ళు బ్రాహ్మణోత్తముల్లా లేరే, వీళ్ళు క్షత్రియులకు సంబంధించినటువంటి వారే, కానీ ఈ రూపంలో వచ్చారు. వీరి దేహ సౌష్ఠవం కానీ వీళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు చూచినా కూడా వీళ్ళు బ్రాహ్మణుల్లా లేరు. ధనుస్సుకున్నటువంటి ఆ నారిని పదే పదే లాగి బాణములను ప్రయోగించినప్పుడు ఆ వింటి నారి చేత కాయకట్టినటువంటి వీళ్ళ చేతులే చెబుతున్నాయి వీళ్ళు క్షత్రియులే తప్ప బ్రాహ్మణోత్తములు కాదని. వీళ్ళని ఎప్పుడో నేను చూచినట్టుగా కూడా నాకు అనిపిస్తూ ఉన్నది. రాజన్య బంధవో ఏతే బ్రహ్మలింగాని బిభ్రతి దదామి భిక్షితం తేభ్య ఆత్మానమపి దుస్త్యజం. వీళ్ళు రాజబంధువులే తప్ప బ్రాహ్మణోత్తములు కాదు. బ్రాహ్మణ వేషాన్ని ధరించి వచ్చారు, అయినప్పటికీ కూడా వీళ్ళు బ్రాహ్మణ వేషంలో వచ్చారు కాబట్టి వీళ్ళు ఏది కోరితే అది వీళ్ళకి ఇచ్చి తీరుతాను అని సంకల్పించుకున్నాడు ఆ జరాసంధుడు. బలేర్ను శ్రూయతే కీర్తి వితతాదిక్ష్వకల్మష ఐశ్వర్యాత్ భ్రంశితస్యాపి విప్రవ్యాజేన విష్ణున. ఆనాడు బ్రాహ్మణోత్తముని రూపంలో కపట వేషంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుని చూచి బలిచక్రవర్తి అతడు విష్ణువే అని తెలిసినా బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వాడని తెలిసినప్పటికీ సర్వస్వాన్ని అర్పించాడు కదా. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు వీళ్ళు రాజవంశానికి చెందిన వారయ్యుండి కూడా
బ్రాహ్మణ వేషంలో వచ్చారు కాబట్టి ఆనాటి బలిచక్రవర్తి వలెనే నేను కూడా వీళ్ళు రాజవంశానికి చెందినవారని తెలిసినప్పటికీ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏది కోరినా సరే నేను దానం చేస్తానని జరాసంధుడు నిశ్చయించుకున్నాడు. శ్రియం జిహీర్షతేంద్రస్య విష్ణవే ద్విజరూపిణే జానన్నపి మహీం ప్రాదాత్తు వార్యమాణోపి దైత్యరాట్. తన సర్వస్వాన్ని దోచుకోవటానికే వచ్చినటువంటి విష్ణువే అని శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి పదే పదే చెప్పినప్పటికీ 3 అడుగులు దానం చేశాడు. దైత్య గురువు ఎంత వారించినా వినకుండా ఆనాడు ఆ బలిచక్రవర్తి. అదేవిధంగా జీవత బ్రాహ్మణార్థాయ కోన్వర్థ క్షత్రబంధున దేహేన పతమానేన నేహత విపులం యశః. ఈ తనువనేది శాశ్వతమైనది కాదు, నశించిపోయేది. కాబట్టి ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వారికి దానం చేయటం వల్ల నేను ఎప్పటికీ చెరిగిపోయినటువంటి అపారమైనటువంటి కీర్తిని పొందుతాను. అలా దానం చేయనటువంటి వాడు అధముడవుతాడు. కాబట్టి వీళ్ళు బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు కనుక వీళ్లకు ఆనాటి బలిచక్రవర్తి వలనే నేను కూడా కోరింది దానం చేస్తానని నిశ్చయించుకున్నాడు జరాసంధుడు. ఇత్యుదారమతిఃప్రాహ కృష్ణార్జున వృకోదరాన్ హే విప్రాహ వ్రియతాంకామో దదామ్యాత్మశిరోపివః. ఈ విధంగా ఉదారమైన బుద్ధి కలిగినటువంటి జరాసంధుడు కృష్ణార్జునులను బలరాముణ్ణి చూచి, ఓ బ్రాహ్మణోత్తములారా, మీకేం కావాలి, మీరే కోరిక కోరినప్పటికీ కూడా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే నా శిరస్సునైనా ఇచ్చి నా ప్రాణాలనైనా మీకు సమర్పిస్తా అన్నాడు జరాసంధుడు. శ్రీ భగవానువాచ. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు, యుద్ధన్నో దేహి రాజేంద్ర ద్వంద్వశో యది మన్యసే యుద్ధార్థినో వయం ప్రాప్తాః రాజన్యానాన్నకాంక్షిణః. ఓ రాజా జరాసంధ, ఇంకా నీ దగ్గర నాటకం ఎందుకు? మేము ముగ్గురం నీతో యుద్ధం చేయడానికి వచ్చాం, ద్వంద్వ యుద్ధం చేయడానికి వచ్చాం. మాకు యుద్ధమే కావాలి, అంతకన్నా వేరొకటి మాకొద్దు, వేరొకటి మేము కోరుకోవటం లేదు. ఆహారము ఇత్యాదులు ఐశ్వర్యాలు మాకేం వద్దు, నీతో యుద్ధం చెయ్యాలనే సంకల్పం, అది కూడా ద్వంద్వ యుద్ధం చెయ్యాలనే మేము వచ్చాము, అదే మా కోరిక. నిజంగా తీర్చాలనుకుంటే ఆ కోరికని మాకు తీర్చవలసిందన్నారు. అసౌ వృకోదరః పార్థః తస్య భ్రాత అర్జునో హ్యయం అనయోః మాతులేయం మాం కృష్ణం జానీహి తే రిపుం. ఓ జరాసంధ, చెప్పేస్తున్నాను చూడు, ఇతడెవరో తెలుసా? భీమసేనుడు. ఆ పక్కన ఉన్నది అతని సోదరుడైనటువంటి అర్జునుడు. ఇంక నేనంటావా వీళ్ల యొక్క భావను, కృష్ణుణ్ణి, ముఖ్యంగా నీ శత్రువుని. మేము ముగ్గురం బ్రాహ్మణ రూపంలో వచ్చాం, నువ్వు ద్వంద్వ యుద్ధం చేయాలి. ఇప్పుడు మాలో ఎవరినైనా నీవు స్వీకరించవచ్చు. ఏవమా వేదితో రాజా జహాసోచ్చైస్మమాగతః ఆహచామర్షితో మందాహ యుద్ధం తరిహి దదామివః. ఈ విధంగా కృష్ణుడు చెప్పంగానే ఒక్కసారి వికటాట్టహాసం చేసినట్టుగా జరాసంధుడు పెద్దగా నవ్వాడు. ఒక పక్క కోపంతో కూడినటువంటి వాడై, మీకు ద్వంద్వ యుద్ధం కావాలా? అదే ఇస్తాలే అని ఆహచామర్షితో మందాహ, ఓ మూర్ఖులారా, మీరు నా పరాక్రమం తెలుసుకోకుండా నాతోనే ద్వంద్వ యుద్ధం చేయడానికి వచ్చారుగా. సరే, నత్వయా భీరుణాయోత్స్యే యుధి విక్లవచేతస మధురాం స్వపురీం త్యక్త్వా సముద్రం శరణంగతః. ఓ కృష్ణ, నేను నీతో యుద్ధం చేయదలుచుకోలేదు. ఎందువల్లంటే ఎన్నోసార్లు నీ మీద దండెత్తాను, చిట్ట చివరికి 18వసారి నువ్వు నాతో యుద్ధం చేయకుండా పారిపోయి దాక్కున్నావు సముద్రంలో. అందువల్ల నీతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. అయంతు వయసాతుల్యో నాతి సత్వో నమే సమః. ఇక ఈ అర్జునుడు అంటావా, వయసులో కానీ బలంలో కానీ నాకు సరిసాటి కాదు, కాబట్టి అతనితో కూడా నేను ద్వంద్వ యుద్ధం చేయటానికి ఇష్టపడటం లేదు. అర్జునో న భవేద్యోద్ధ భీమస్తుల్య బలో మమ. శ్రీకృష్ణ, నువ్వు కానీ ఇదిగో ఈ అర్జునుడు కానీ నాకు ద్వంద్వ యుద్ధంలో సమానమైన బలం కలవారు కాదు. భీమస్తుల్య బలో మమ, ఈ భీమసేనుడే నాతో యుద్ధం చేయడానికి తగినటువంటి వాడు అని ద్వంద్వ యుద్ధానికి భీమసేనుణ్ణి ఎంచుకున్నాడు జరాసంధుడు.
ఇత్యుక్త్వా భీమసేనాయ ప్రాదాయ మహతీం గదాం ద్వితీయాం స్వయమాదాయ నిర్జగామ పురాత్ బహిః. ఈ విధంగా పలిగినటువంటి జరాసంధుడు ఒక గదను భీమసేనునికి ఇచ్చి మరో గద తాను తీసుకుని నగరం నుంచి వెలుపలికి వచ్చాడు ద్వంద్వయుద్ధం చేయటానికి భీమసేనునితో. తతస్సమేఖలే వీరౌ సంయుక్త వితరేతరౌ జఘ్నతుః వజ్రకల్పాభ్యాం గదాభ్యాం రణదుర్మదౌ. ఆ తరువాత ఒక చక్కని యుద్ధ ప్రదేశాన్ని, సమతలంగా ఉన్నటువంటి ఒక యుద్ధ భూమిని ఎంచుకున్నటువంటి వారై పరస్పరము ఒకరితో ఒకరు గదాయుద్ధం చేయటం ప్రారంభించారు. వజ్రతుల్యములైనటువంటి గదలతో యుద్ధం చెయ్యాలనేటువంటి అమితమైన కోరిక కలిగినటువంటి వారై భీముడు జరాసంధుడు ఇద్దరూ గదలతో యుద్ధం చేస్తూ ఉంటే కృష్ణార్జునుడు వీక్షిస్తూ ఉన్నారు. మండలాని విచిత్రాణి సవ్యం దక్షిణమేవచ చరతో శుశుభే యుద్ధం నటయోరివ రంగిణోహో. అటు ఇటు గుండ్రంగా తిరుగుతూ, కుడివైపుకి ఎడమవైపుకి అనేక రకాలుగా తిరుగుతూ, గదల్ని తిప్పుతూ విచిత్రంగా వాళ్ళు భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ అంటే రంగస్థలం మీద నటించేటువంటి నటుల వలె కనిపిస్తూ ఉన్నారు. తతశ్చటఛటా శబ్దో వజ్ర నిష్పేష సన్నిభః గదయో క్షిప్తయో రాజన్ దంతయోరివ దంతినోహో. వాళ్ళ గదలు రెండూ కూడా ఒకదానికొకటి తాకుతూ ఉంటే ఛటా ఛటా అని భయంకరమైనటువంటి శబ్దం వస్తూ ఉంది. పిడుగులు పడితే ఏ విధమైనటువంటి శబ్దం వస్తుందో వాళ్ళిద్దరూ గదాయుద్ధం చేస్తూ ఉంటే ఆ గదల యొక్క సంఘర్షణ చేత అటువంటి శబ్దం బయటికి వస్తూ ఉన్నది. ఇంకా రెండు ఏనుగులు గనక తమ దంతములతో పరస్పరము పోరాడుతూ ఉంటే స్పర్ధతో ఆ దంతముల యొక్క శబ్దం ఎలాగైతే ఫెళ ఫెళ చటచట అనే శబ్దం వస్తుందో అలాంటి శబ్దం ఈ జరాసంధుడు భీముడు గదాయుద్ధం చేస్తూ ఉంటే అటువంటి శబ్దం వస్తోంది. తే వై గదే భుజజవేన నిపాత్యమానే అన్యోన్యతోంసకటిపాదకరోరు జత్రూన్ చూర్ణీ బభూవతు రూపేత్య యథార్క శాఖే సంయుధ్యతోః ద్విరదయోరివ దీప్తమన్యోః. ఒకరితో ఒకరు పరస్పరము ఉద్రేకంతో కోపము కలిగినటువంటి వారై ఆ యుద్ధం చేస్తూ ఉన్నారు. రెండు ఏనుగుల్లాగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ గదల దెబ్బలకి వాళ్ళ యొక్క అవయవాలన్నీ కూడా పిప్పి పిప్పి పిండి పిండి అయిపోతున్నాయి. వాళ్ళ భుజాలు కానీ, తొడలు కానీ, పిక్కలు కానీ, శరీరంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి చేతులు, పాదాలు, భుజస్కంధాల మధ్య ఉండేటువంటి భాగాలు ఇవన్నీ కూడా పొడి పొడి అయిపోతూ ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఏనుగులు విరగ్గొట్టేటువంటి చెట్ల వలె, అర్కపత్రములతో కూడినటువంటి చెట్ల వలె, జిల్లేడి చెట్ల వలె, జిల్లేడి కొమ్మల వలె అవి విరిగేటప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తూ ఉన్నది వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటే. ఇత్థం తయో ప్రహతయో గదయో నృవీరౌ క్రుద్ధౌ సముష్టిభిరయస్పర్శైరపిష్టాం శబ్దస్తయో ప్రహరతో ఇభయోరివాసీత్ నిర్ఘాత వజ్రపరుష తలతాడనోత్థ. వీళ్ళిద్దరూ వీరులిద్దరూ కూడా మహాపరాక్రమశాలులిద్దరూ దారుణమైనటువంటి ఆ గదాయుద్ధాన్ని చేస్తూ ఉంటే కోపంతో ఆ గదలు కూడా చూర్ణమైపోయినాయి. ఆ తరువాత ఒకరి బాహువులు ఒకరు పట్టుకుని ముష్టి యుద్ధం మొదలెట్టారు. ఇద్దరూ కూడా పిండి పిండి చేసుకుంటున్నారు వాళ్ళ దేహాన్ని. అనేక రకాలైనటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి వాళ్ళ దేహముల నుంచి. భయంకరమైన మదించినటువంటి రెండు ఏనుగులు యుద్ధం చేస్తున్నట్లుగా ఉన్నాయి. వజ్రపు దెబ్బల్లాగా ఉన్నాయి. అంతేకాకుండా పిడుగుల శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసేటువంటి యుద్ధం వల్ల, ఆ ముష్టి ఘాతాల వల్ల వచ్చేటువంటి శబ్దం పిడుగులతో సమానంగా ఉంది. తయోరేవం ప్రహరతో సమశిక్షా బలౌజసో నిర్విశేషమభూత్ యుద్ధం అక్షీణ జవయోర్నృప. ఎవరూ వారి బలంలో తగ్గడం లేదు, ఇద్దరూ సమబలులే. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటే ఇద్దరూ సమానమైనటువంటి శిక్షణ పొంది ఉన్నారు. కాబట్టి ఎవరూ ఓడిపోవటం లేదు, ఎవరూ గెలవటం లేదు. సమవుజ్జీలై
సమానమైనటువంటి యుద్ధాన్ని భయంకరంగా చేస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో ఆ విశేషాలన్నీ మనం తరువాత తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో